అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ఈరోజు మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను చూడండి. నెట్‌తో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా ఏమనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎగ్జాక్ట్‌గా 6 గంటల 56 నిమిషాలైతే ప్రస్తుతానికైతే టైం అయితే ఉంది. ఇప్పటివరకు స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి అని మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను చూడండి. సో, తెలుసుకునే ముందు మీకి, మీ కుటుంబ సభ్యులకి, అలాగే మన ఛానల్ చూస్తూ ప్రతిరోజు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కనుమ పండగ శుభాకాంక్షలు. ఐఎమ్ విషింగ్ ఎ హ్యాపీ కనుమ టు ఆల్. సో, అందరికీ పేరు పేరున కనుమ పండగ శుభాకాంక్షలు. ఇంకా స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, నిన్న మొలకల్చూరు మార్కెట్, సాయంత్రం మార్కెట్‌లో ఏం జరిగాయి, ఏమి అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను చూడండి. ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడండి. మీకంటూ కొంచెం క్లారిటీ వస్తది. మీరు అరాకొరా చూసినారంటే మీకు కూడా ఏం పెద్దగా అర్థమైతే అవ్వదు. మనం ముందుగా ఈ పక్క టీవీఎస్ మండి లైన్‌లో మాట్లాడుకుంటే, ఈ లైన్‌లో దిగుమతి చాలా వరకు తగ్గింది. దిగుమతులేం లేవు మదనపల్లి ఆడ ఈరోజు కూడా వచ్చేసి. నిన్న ఏ విధంగా దాదాపుగా ఒక 60, 70, 80, 90% తగ్గిందో సేమ్ టు సేమ్ నేట్లాగే చాలా వరకు తక్కువగా వచ్చింది దిగుమతి. వేరే రీజన్ లేదు. ఒకటి పండగ. సో, దిగుమతి చాలా వరకు తగ్గింది. దాదాపుగా ఒక 60, 70, 80% మేర దిగుమతి తగ్గింది ఈరోజు వచ్చేసి. నేట్లాగే ఈరోజు కూడా చాలా వరకు తగ్గింది. మరి రేట్లు ఏ విధంగా ఉంటాయో చూడాలి. సో, క్వాలిటీ ఉంటే రేట్లు బానే ఉండే ఛాన్స్ ఉంటుందా? లేదా నేలపైన స్పీడ్‌గా ఉంటుందో చూడాలి. మార్కెట్‌లో అయితే అనంతపూర్ మాత్రం సేమ్ టు సేమ్ నేట్లాగే నడుస్తా ఉంది. మరి మదనపల్లి మార్కెట్ కూడా నిన్న సూపర్ టాప్ అయితే రూ. 580. మరి ఈరోజు ఎంత మాత్రం వెళ్తుందో చూడాలి. సో, ప్రస్తుతానికైతే మన మదనపల్లి మార్కెట్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ దిగుమతి చాలా వరకు తగ్గింది. దాదాపుగా ఒక 60, 70, 80% మరి దిగుమతి తగ్గింది ఈరోజు కూడా వచ్చేసి. మరి రేట్లు ఎంత మాత్రం ఉంటాయి, ఏమి అనేది క్వెషన్ మార్కు. చూద్దాం మరి రేట్లు కూడా ఏ విధంగా ఉంటాయో చూడాలి. మీకు ఎవరికైనా తక్షణంతగా భూవరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్‌కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు.